హై వ్యూయర్స్, సింపుల్ అండ్ టేస్టీ ఫ్రైడ్ రైస్ అండి. ఈ ఉల్లిగడ్డ శనగపప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఉల్లిగడ్డ శనగపప్పు 90s కిడ్స్ కి మాత్రం బాగా తెలిసి ఉంటది. ఎందుకంటే అప్పట్లో ఇలాంటి ఫ్రైడ్ రైసెస్ కదా మన అమ్మలు కట్టేది లంచ్ బాక్స్ కోసము. ఇంట్లో ఉన్న వాటితో ఒక 6 ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్ రాత్రి మిగిలిపోయిన అన్నంతో కానీ లేకుంటే ఫ్రెష్ గా అప్పుడే వండిన అన్నంతో కానీ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పులిహోర టమాటా ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలా ఉల్లిగడ్డ శనగపప్పు చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఉల్లిగడ్డ శనగపప్పుతోటి కర్రీయే కాకుండా ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు అండి. ఈవెన్ బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం బాగా కుదురుతుంది. ఇంట్లో బాగాలేనప్పుడు కానీ ఇంట్లో కూరగాయ లేనప్పుడు కానీ తొందరగా చేసి పెట్టేయచ్చు ఈ ఫ్రైడ్ రైస్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే డీటెయిల్ వీడియో కోసం కిందున్న లింక్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.